హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది నా గ్రూప్ 2 బుక్ లిస్ట్ అండి. ఇవే బుక్స్ నేను చదువుతున్నాను. ఫస్ట్ పేపర్ 4 నుంచి చూద్దామండి. పేపర్ 1లో చాలా టాపిక్స్ ఉంటాయి కదా. పేపర్ 4లో తెలంగాణ మూమెంట్కి నేను పిఎన్ఆర్ సార్ బుక్ చదువుతున్నానండి. ఇదే బుక్ అండి, నేను పిఎన్ఆర్ సార్ బుక్ యూజ్ చేస్తున్నాను. ఇది 4th ఎడిషన్. మీరు రీసెంట్ ఎడిషన్స్ తీసుకోండి. ఇంకా ఎస్రాజ్ సార్ బుక్ బాగుంటుంది, పి ప్రకాష్ రాజ్ సార్ బుక్ బాగుంటుంది. ఏదైనా ఒకటే బుక్ తీసుకోండి. ఒకటే బుక్ 10 సార్లు చదవండి. 10 బుక్కులు వాడకండి ఒక్క సబ్జెక్ట్కి. ఈ బుక్ కూడా చాలా బాగుందండి. ఇందులోనే తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ అన్ని మూమెంట్ 3 కంబైన్డ్ అయి ఉన్నాయండి. సో నేను తెలంగాణ మూమెంట్కి పేపర్ 4కి ఈ బుక్ యూజ్ చేస్తున్నాను. బుక్ అయితే చాలా బాగుంది. అన్నీ ఉన్నాయండి. ఇందులో 3 టాపిక్స్గా కవర్ చేశాడు సార్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పేపర్ 2లో పాలిటీ జీబీకే పబ్లికేషన్స్ వారిది కృష్ణారెడ్డి సార్ బుక్ యూజ్ చేస్తున్నానండి నేను. దాని వెనకాల ఫ్రీ బుక్లెట్ కూడా వచ్చిందండి. ఆ బుక్ కూడా చాలా బాగుంది. ఇదే అండి ఆ బుక్ వచ్చేసి ఫ్రీ బుక్లెట్ బుక్, జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్. ఇది 13th ఎడిషన్ అండి. నేను ఈ బుక్స్ తీసుకొని 2024లో తీసుకున్నాను. 2 years అవుతుంది. మీరు రీసెంట్గా తీసుకోండి. ఇప్పుడు నిన్న మొన్న అంటే లేటెస్ట్ ఎడిషన్ అప్డేట్ చేసి ఇస్తారు కదండి కరెంట్ అఫైర్స్తో. సో అవి తీసుకోండి. నేను 2 years బ్యాక్ తీసుకున్నానండి ఈ బుక్స్ వచ్చేసి. పేపర్ 2లో పాలిటీ, సోషియాలజీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంటుంది కదండి. ఇదే పాలిటీకి ఇదే ఫ్రీ బుక్లెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీ అండి. సోషియాలజీకి విన్నర్స్ పబ్లికేషన్స్ అండి. ఈ బుక్ చదువుతున్నానండి. ఇది 7th ఎడిషన్. ప్రసన్న హరికృష్ణ సార్ రాసిన బుక్ అండి. ఇది విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది. దీని వెనకాల చార్ట్స్ వచ్చాయండి. ఒకటి సోషియాలజీకి చార్ట్, నెక్స్ట్ 2 వచ్చేసి పాలిటీకి అండి. ఈ చార్ట్స్ చాలా బాగున్నాయండి. అంటే క్విక్ రీజన్ చేయడానికి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఆర్టికల్స్, అంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏవి జరిగాయని చెప్పేసి మనం బుక్ ఓపెన్ చేయకుండా ఇది మనం గోడకు పేస్ట్ చేసామంటే దాంట్లో అన్నీ ఉంటాయండి. సో మనం బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్స్ ముందు చూసుకోవడానికి చాలా బాగుంది. అండ్ తెలంగాణ హిస్టరీకి పిఎన్ఆర్ సార్ బుక్కే చదవండి, ఆర్ రఘుదీపక చదవండి. పేపర్ 4లో చదివాం కదండి పిఎన్ఆర్, అందులో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీకి వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ అండి. సీనియర్ సార్ రాసిన బుక్. ఇది కూడా 7th ఎడిషన్ అండి. మీరు లేటెస్ట్వి తీసుకోండి. నేను 2 years బ్యాక్ తీసుకున్నానండి ఈ బుక్స్. అంటే ఇందులో కరెంట్ అఫైర్స్తో లింకప్ అయి ఉండవు కదండి అని చెప్పేసి నేను అప్పుడు తీసుకున్నానండి. పేపర్ 1కి పేపర్ 3కి మాత్రం తీసుకోలేదు. అండ్ పేపర్ 3కి వచ్చేసరికి ఎకానమీ అండి. ఎకానమీకి నేను ఇండియన్ ఎకానమీకి, తెలంగాణ ఎకానమీకి చౌటి సార్ బుక్ యూస్ చేశానండి. ఇంకా ఇండియన్ స్కీమ్స్, తెలంగాణ బడ్జెట్స్, ఎకనామిక్ సర్వే ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అండి. ఇందులో 34+ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. రోహిత్ సార్ అండ్ చౌటి సార్ రాసిన బుక్ అండి. ఇందులో 2014 టు రీసెంట్గా జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ ఉన్నాయండి క్వశ్చన్ పేపర్స్. ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన బుక్ అండి. ఇందులో క్వశ్చన్స్ చాలా బాగా ఫ్రేమ్ చేశారండి. విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉన్నాయండి ప్రతి ఒక్క క్వశ్చన్. చూడండి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అన్నీ ఉన్నాయండి. మళ్ళీ ఇంకా అంటే ప్రతి ఒక్క పేపర్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ అంటే ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఇచ్చారండి. ఈ బుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 అండి. పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ స్కీమ్స్, ఇండియన్ స్కీమ్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్ మనం పేపర్ 2లో పేపర్ 4లో చదువుతామండి. ఇక్కడ సపరేట్గా చదవాల్సిన అవసరం ఉండదు. ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, డిసాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ పాలిటీ కూడా మనం పేపర్ 2లో చదువుతామండి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసి ప్రవీణ్ సార్ క్లాసెస్ 6 months షైన్ ఇండియా మ్యాగజైన్ ఉంటుందండి, అది చదవండి. ఇంటర్నేషనల్ కూడా సేమ్ అదే అండి, ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో చూడండి. జాగ్రఫీకి వచ్చేసి రమణ సార్ బుక్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్ పబ్లికేషన్స్, తెలంగాణ స్కీమ్స్కి, ఇండియన్ స్కీమ్స్కి రఘుదీపక బుక్ బాగుంటుంది, ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉంటాయండి, చూడండి. ఇంగ్లీష్కి వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్కి మనం 10th స్టాండర్డ్ లెవెల్లో చదివితే సరిపోతుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదివితే సరిపోతుందండి. అర్థమెటిక్ రీజనింగ్కి పుప్పాల శివాజీ ఆర్ చందన్ లాజిక్ బుక్ బాగుంటుందండి. డిసాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ చదవండి, ఇది బాగుంటుంది.
అండ్ ఒకటి అట్లాస్ తీసుకోండి. మనం పేపర్ 1లో ఎకానమిక్ కూడా ఉంటుందండి. అంటే ఇక్కడ తెలంగాణ స్కీమ్స్తో పాటు ఎకానమీ కూడా ఉంటుంది. బట్ మనం పేపర్ 3లో చదువుతాం కదండి, పేపర్ 3లో చౌటిస్ సార్ బుక్ చదువుతాం కదండి. సో అక్కడ కవర్ అయిపోతుంది. మెయిన్గా ఇండియా తెలంగాణ బడ్జెట్ కూడా చదవాలి, ఎకనామిక్ సర్వే కూడా చదవాలండి. ఇది అండి నా గ్రూప్ 2 బుక్ లిస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.